జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. దినవృత్తాంతాల మొదటి పుస్తకం. ఈరోజు మన వాక్య ధ్యానాంశం కొరకు ఫస్ట్ దినవృత్తాంతాల పుస్తకం, మొదటి దినవృత్తాంతాల పుస్తకం 29వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని చదువుదాం. గ్రంథాలు తెరిచి అందరూ శ్రద్ధగా దేవుని మాటల మీద ఆలకించండి. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావు అని నేను ఎరుగుదును అని నేను తెలుసుకున్నానయ్యా. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవన్నీ మనస్ఫూర్తిగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూసి సంతోషించుచున్నాను. చాలు. చదవబడిన వాక్యంలో ఒక్క మాట అందరూ నాతో చెప్పండి. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు యథార్థవంతులు యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. చప్పలు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? గుడ్. ప్రభు ఈరోజు మనతో మాట్లాడే సందేశం పేరు యథార్థవంతులు. అనండి ఒకసారి మీ నోటితో. ఓకే, యథార్థవంతుల గురించి పూర్తిగా వాక్య ఆధారాలతో మీ అందరితో దేవుడు మాట్లాడి బలపరచునుగాక. ఇక్కడ దావీదు మహా చక్రవర్తి దేవునికి ఒక మందిరం కట్టాలని ఆలోచన అయితే ఉన్నది, నిర్ణయం అయితే తీసుకున్నాడు. కానీ ప్రభు అంటారు, దేవుని మందిరాన్ని కట్టడాలనే ఆలోచన నీకుంది, కానీ నీ చేతులతో రక్తాన్ని ఒలికించావు కనుక ఎన్నో యుద్ధాలు చేసావు, నువ్వు మందిరాన్ని కట్టడానికి అర్హుడు కాదు. అయితే నీ గర్భమున పుట్టిన కుమారుడి చేత ఈ మందిరాన్ని కట్టిస్తానని ప్రభు తెలియచేశాడు. పర్టికులర్గా ఆ మందిరం కట్టడం కొరకే చాలా తన స్వహస్తాలతో కష్టపడి సంపాదించిన సొంత బంగారం అంతటిని కూడా దేవుని మందిరం కొరకే. కట్టబోయే మందిరం మనుషుల కోసం కాదు, అది దేవుని మందిరం, అది గొప్ప పని కనుక అని తన మనస్ఫూర్తిగా ఆ కార్యాన్ని చేశాడు. దేవుని సన్నిధిలో ఆయన మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్లీ ఈ కార్యక్రమంలో పాలిభాగస్తుడయ్యాడు. ఇంకా ప్రజలందరితో కూడా చెప్పాడు, నాకు వలె మీరు చేయాలనుకుంటే చెయ్యండి అని ఒక మంచి ఆ మాట కూడా తెలియచేస్తూ వచ్చాడు. వెంటనే ఈ మాట ప్రభు అంటున్నాడు, దేవా, నీవు హృదయాల్ని పరిశోధించేవాడు, ప్రత్యేకంగా యథార్థవంతుల్ని ఇష్టపడుతున్నావని భక్తుడైన దావీదు ఈ మాట చెప్తున్నాడు. నిజమే, దేవుని మందిరానికి వచ్చిన అనేకుల సంఖ్య, మందిరానికి చాలామంది బిడ్డలుగా మనమందరం సమకూడి వస్తాం, వెళుతూ ఉంటాం. దేవుని ద్వారా ఉపకారాలు మహోపకార్యాలు ఎంతో పొందుకుంటూ ఉంటాం. అయితే ప్రభు ఎవరిని ఇష్టపడుతున్నాడు అనంటే యథార్థవంతుల్ని ఆయన ఇష్టపడుతున్నాడని వాక్యం చెప్తుంది. ఈ ఉదయకాలం దేవుని మందిరానికి వచ్చిన మీ అందరి జీవితాలు, ప్రత్యేకంగా దైవ సేవకులమైన మేము, విశ్వాసులైన మీరు, మనమందరం ప్రభు దృష్టిలో యథార్థవంతులుగా ఆయన దృష్టికి కనబడితే మన యందు ఆయన ఇష్టాన్ని కనపరుస్తాడని, యథార్థవంతుల్ని ఆయన ఇష్టపడుతున్నాడని చక్కని మాట భక్తుడు తెలియచేస్తున్నాడు. నా ప్రార్థన, నా హృదయాభిలాష ఒకటే, ఈ మందిర ఆవరణలో కూర్చున్న ప్రతి ఒక్కరిని దేవుడు యథార్థవంతులుగా ఆశీర్వదించునుగాక, యథార్థవంతులుగా మార్చునుగాక. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో యథార్థవంతులుగా ఉంటామో ఇంకా దేవునికి ఇష్టలుగా మనం మారుతాం. ప్రభుకి ఇష్టమైతే ఆయన ఖచ్చితంగా మన ఎడల ఎన్నో కార్యాలు చేస్తాడు. ఈ ఉదయకాలం ఈ వాక్యాన్ని రెండు విధాలుగా నేను మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. యథార్థవంతులంటే ఎలా ఉంటారు, యథార్థవంతులకి కలిగే దీవెనలేంటి, సో రెండు కోణాల్లో మీకు వాక్యాన్ని పరిచయం చేయాలని కోరుకుంటున్నాను.
యథార్థవంతులని ఎవరిని పిలుస్తారు? అసలు యథార్థవంతులు వీళ్ళని ఎలా మనం గుర్తించవచ్చు? ఒకవేళ యథార్థంగా మనం ఉంటే మనకొచ్చే దీవెనలు ఏంటి? ఈ రెండు కోణాల్లో మీరు వాక్యం మీద మనసు పెడితే అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్ముడు మనకి బోధించునుగాక. చాలామందిని మనం చూస్తూ ఉంటుంటే దేవుడు మనిషిని యథార్థంగానే సృష్టించాడు, జెన్యున్గానే చేశాడు. కానీ మనిషి వివిధ తంత్రాలని కల్పించుకున్నాడని వాక్యంలో మహారాజైన సొలొమోను చెప్పాడు. దేవుడైతే మనిషిని జెన్యున్గానే చేశాడు, తన పోలికతో తన స్వరూపమందు చేశాడు. లేఖనాల్లో ఇంకా మనం చదివితే సాతాను కూడా ఒకప్పుడు యథార్థవంతుడే. యెహెజ్కేలు ప్రవక్త అదే అంటాడు. సాతాను ఒకప్పుడు కేరూబు, దూతలు అనేకమైన రకాలు ఉన్నాయి, సెరాపులు ఉన్నాయి, కేరూబులు ఉన్నాయి, సాధారణ దూతలు ఉన్నాయి, రకరకాల దూతలు ఉన్నారు. దూతల సైన్యం ఉన్నది. ఒక్క రాత్రి 1,80,000 మందిని హతమార్చగా దేవుని దూతల సైన్యం ఉంది. దూతలు అనేకమైనవి ఉన్నవి. అయితే సాతాను కేరూపు దూతల్లో ఒక రకం. ప్రధాన దూత మికాయేలు ఎలాగ ప్రధాన దూతో, గాబ్రియేలు దూత ఎలా ప్రధాన దూతో, అలాగే లూసిఫరు ఒకప్పుడు ప్రధాన దూతగా ఉన్నాడు. ఒకప్పుడు ప్రధాన దూతే సాతాను. అయితే దేవుని కంటే హెచ్చించుకోవటం వల్ల గెంటి వేయబడిన పరిస్థితులు. యెహెజ్కేలు అంటాడు సాతాను గురించి, ఒకప్పుడు నీవు యథార్థంగా ఉంటివి అనే మాట కూడా చూస్తాం. ఇంకొంచెం మనం బైబిల్ని ఆలోచించి ధ్యానిస్తే ఒక సందర్భం కూడా మీకు చెప్తాను. యోసేపు అన్నలు ఉన్నారు. మొత్తం యోసేపు వాళ్ళ కుటుంబాన్ని మనం చూస్తే 12 మంది వాళ్ళ కుటుంబ సభ్యులు, ఒక చెల్లి, మొత్తం 13 మంది. యాకోబుకి 13 మంది పిల్లలు. ఇప్పుడు యోసేపు దగ్గరికి అన్నలు, అంటే కరువులో ఐగుప్తు అంతా కరువు, ఆ కుటుంబాలన్నిటి కరువులతో బాధపడుతూ ఉన్నప్పుడు, కనానులో కరువు వచ్చినప్పుడు ఐగుప్తులో ధాన్యం ఉందని తెలుసుకుని యోసేపు దగ్గరికి అన్నలు వెళతారు. వెళ్ళిన తర్వాత యోసేపు వాళ్ళని అడుగుతాడు, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని అడిగితే వాళ్ళ నోట వచ్చిన మాట ఏంటో తెలుసా? మేము యథార్థవంతులము. యోసేపు ఏమన్నాడు తెలుసా వాళ్ళని? మీరు వేగులు వారిలా ఉన్నారే, నాకు మీరు ఎంతమంది, వివరాలన్నీ అడుగుతున్నాడు యోసేపు. వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము యథార్థవంతులు. నిజంగా ఆ మాట నన్ను ఆలోచింపచేసింది. యోసేపు వాళ్ళ అన్నలు యథార్థవంతులా? చెప్పండి, గుండె మీద చేసుకుని ధైర్యంగా చెప్పండి. యోసేపు వాళ్ళ అన్నదమ్ములు యథార్థవంతులా? కానే కాదు. కానీ యోసేపుతో వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? మేము యథార్థవంతులు. ప్రతిదానికి రిఫరెన్స్ ఇచ్చే సమయం లేదు కనుక జస్ట్ ఇది వ్యాఖ్యానం కాబట్టి మీకు చెప్పుకుంటూ వెళుతున్నాను. మీకు ఇంకా రిఫరెన్స్ కావాలంటే ఆదికాండం 42:11 ఈ మాట ఉంటుంది. మేము యథార్థవంతులము అని అంటున్నారు వాళ్ళు. మేము వేగుల వారం కాదు, మేము యథార్థవంతులమే అని మాట్లాడుతున్నారు. నిజంగా నాకు ఆ మాట ఆలోచింప చేసేటట్లుగా అనిపించింది. వాస్తవంగా ఆ యోసేపు యొక్క కలలు, యోసేపు యొక్క దర్శనాన్ని అన్నలు అర్థం చేసుకోవాలి, కానీ అపార్థం చేసుకుని గొంతులో పడేశారు, మిథ్యానీయులకు అమ్మేశారు. ఒక మాటలో చెప్పాలంటే యోసేపుని అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిన వాళ్ళే అన్నలు. కానీ యోసేపు అదేమి జ్ఞాపకం చేసుకోకుండా వాళ్ళని మన్నించాడు, క్షమించాడు. వాళ్ళు వస్తే వాళ్ళకి అద్భుతమైన ఆహారం పెట్టి పంపించాడు. అంతా పర్ఫెక్ట్గా ఉంది. కానీ వాళ్ళు అంటున్న మాట ఏమిటంటే మేము యథార్థవంతులము అంటున్నారు. వాస్తవంగా యథార్థవంతులైతే కానే కాదు వాళ్ళు. అయితే ఈరోజు నా ప్రశ్న, యథార్థవంతులు ఎలా ఉంటారు అంటే ABC అని 3 మాటలు వ్యాఖ్యానంలో చెప్తాను. సబ్జెక్ట్ వచ్చేసి యథార్థవంతులకి కలిగే దీవెనలు ఎలా ఉంటాయో ఒక 5 రకాల దీవెనల గురించి మీతో మాట్లాడతాను. అన్ని విధాలుగా అవసరమైన మాటలు దేవుడు బోధించునుగాక, ఒక్కొక్కరితో దేవుడు మాట్లాడి బలపరచునుగాక. గుడ్.
చదవండి మొదటి మాట. యథార్థవంతులు ఎలా ఉంటారు అంటే సామెతల గ్రంథం 16వ అధ్యాయం అండ్ 17వ వాక్యాన్ని చదువుదాం. యథార్థవంతులు ఎలా ఉంటారు అని అంటే చెడుతనము విడిచి నడుచుటయే, చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ మార్గము. చాలు. సో మొదటి మాట, చెడుతనం విడిచి నడిచేవారు యథార్థవంతులు. చెడుతనాన్ని విడిచిపెట్టడమే యథార్థత. జెన్యున్గా ఉన్నారు. ఇంకా చెప్పుకోవాలంటే వీళ్ళు కరెక్ట్ అంటారు కదా, సో స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారు కదా. సో వీళ్ళు నిజంగా యథార్థవంతులు అని మనం ఎట్లా చెప్పగలుగుతామంటే, చెడుతనానికి నువ్వు ఎంత దూరంగా ఉంటావో, చెడుతనాన్ని విడిచి నడుస్తావో, యథార్థవంతులకి అది రాజమార్గం అని వాక్యం చెప్తుంది. అంటే యథార్థవంతులు ఎలా ఉంటారంటే ఖచ్చితంగా చెడుతనానికి దూరంగానే ఉంటారు. వాళ్ళు చెడుతనాన్ని విడిచిపెట్టే చక్కని రాజమార్గంలో వాడు నడుచుకుంటూ ఉంటారు. ఈరోజు నా ఆశ, నా అభిలాష, అనేకులు ఆత్మీయులు కూడా దేవునికి దగ్గర అవ్వాల్సిన వాళ్ళు ప్రస్తుత కాలం చెడుతనానికి బాగా దగ్గరైపోతున్నారు. చెడు ఆకర్షిస్తూ ఉంది. ప్రజలు ఈజీగా పాపంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే నేటి క్రైస్తవ్యానికి పరిశుద్ధత, యథార్థత అనేవి కనుమరుగైపోతున్నాయి. మూల స్తంభాలుగా అపోస్తుల పునాది మీద మన ఆత్మీయ జీవితం కట్టుకున్నటలో ప్రారంభమే దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన్ని ఆరాధించే ప్రజలమైన మనం పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు గనుక పరిశుద్ధతకి భిన్నమైన చెడుతనానికి మనం ఎప్పుడు దూరంగానే ఉండాలి. అప్పుడు మనలో యథార్థత ఖచ్చితంగా కనపడుతుంది. ఈ చెడుతనాన్ని విడిచి నడుచుటయే యథార్థవంతులకి రాజ్యమార్గం. యోసేపు ఉన్నాడు. వాస్తవంగా అక్కడ ఎవరు లేరు. పాపం చేయటానికి అనేక ఆపర్చునిటీ, అవకాశాలు వచ్చినాయి. పోతీఫర్ భార్య తప్ప అక్కడ ఎవ్వరు లేరు. కానీ ఒకటే మనసులో ఆయన అభిప్రాయం, దేవుని సముఖంలో నేను ఈ క్రియ చేసి దేవునికి దూరం అయిపోతాను అని పాపాన్ని విడిచి పారిపోవటానికి యోసేపు సిద్ధపడ్డాడే కానీ పాపం వైపు పొరపాటును కూడా వెళ్ళటానికి ఇష్టపడలేదు. అందుకే ఆ యథార్థ హృదయాన్ని దేవుడు చూశాడు. దీవించవలసిన దీవెనలన్నీ కూడా జోసెఫ్కి దేవుడు కలుగు చేస్తూ వచ్చాడు. ఈరోజు మీ అందరికీ చెప్పాలనుకున్న మాట, కాలేజీ చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, చేతి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మీ స్థలాల్లో ఎంత చక్కగా యథార్థత కలిగి ఉంటారో ఆ యథార్థతను బట్టే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించడం మొదలు పెడతా ఉంటాడు, దీవించడం మొదలు పెడతా ఉంటాడు. లేని పక్షమందు మన దీవెనలు దూరంగా ఉంటాయని ఈరోజు మీరు గుర్తించాలి, గ్రహించాలి. దేవుని సముఖంలో వినయ భయభక్తులతో జీవించేటట్లుగా దేవుడు మీకు సహాయము చేయునుగాక. కొంచెం గట్టిగా హుషారుగా ఆమెనంటారా? తప్పకుండా మనం చెడుతనానికి దూరంగా ఉండగలిగితే దేవుని దగ్గర నుంచి రావాల్సిన ప్రతి దీవెన మనం పొందుకుంటూ ఉంటాం. నో డౌట్. ఎవ్వరు లేరు కదా, దేవుడు చూస్తున్నాడనే భయం మనలో ఉంటే ఖచ్చితంగా దేవుని సముఖంలో వినయ భయభక్తులతో మనం పెరగటానికి, సహాయం చేయటానికి దేవుడు కృపణిస్తూ ఉంటాడు. యోసేపుకి ఇలా కాదు అలా బ్రతుకని చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఆ రోజుల్లో ఎవరు లేని ఆ రోజుల్లోనే అంత జెన్యున్గా బ్రతికితే మనకి బైబిల్ ఉంది, ధర్మశాస్త్రం ఉంది, నడిపించే సేవకుడు ఉన్నాడు, ఆత్మీయులు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, గైడెన్స్ ఇచ్చే సలహాలు ఇచ్చేవాళ్ళు ఎందరో ఉన్నారు. ఇంతమంది ఉన్నా మనం తప్పిపోతున్నామంటే ఎట్లా? ఒకసారి మీరు ఆలోచించాలి. నేను ఒక ఇంటికి వెళ్ళాను, మీకు తరచుగా జ్ఞాపకం చేస్తూ ఉంటా. వాళ్ళ అమ్మగారు ఆ పిల్లోడిని చీపిరి కట్ట, తెలుసు కదా మనం ఓడుస్తామే, చీపిరి కట్ట తిరగేసి మడమిచ్చి కొడతా ఉంది. అస్సలు నాన్ స్టాప్గా కొడతా ఉంది.
నేను వెళ్ళినా పట్టించుకోవట్లేదు. అమ్మా ప్రైజ్ లాడు కూర్చో అన్నట్టుగా చూస్తుంది వాడు. ప్రైజ్ లాడు ఏమ్మా అంతలా కొడుతున్నాడు, ప్రాణంతో ఉండాలి. మరి లేకపోతే మాస్టర్ గారండి 10th క్లాస్ అండి, 3 సార్లు తప్పాడండి. అది ఏమన్నా డిగ్రీ అండి? ఫస్ట్ ఇయరు, సెకండ్ ఇయరు, థర్డ్ ఇయర్ అంటే 3 సార్లు చదివాడండి 10th క్లాసు. ఫీజులు కట్టేది మేము. ఇప్పుడు 3 సార్లు ఫెయిల్ అయిపోయినందుకే వాళ్ళమ్మ చీపిరి కట్ట తిరగేసి కొడితే, మరి మనం అనేక సార్లు ఫెయిల్ అయిపోతున్నాం. మనల్ని ఏకరించుకోవాలి ప్రభు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హుషారుగా చెప్పాలి. అందుకని పొరపాటును కూడా పరిశుద్ధతకు భిన్నంగా మనం ప్రవర్తించొద్దు. దేవుని నామ ఘనత కోసమే యోసేపు యొక్క యథార్థతను చూసే దేవుడు దీవించాడు. మీలో కూడా ఆయన చూసేది యథార్థతే. ఓకే, బి. రెండవది బి, యథార్థవంతులు ఎలా ఉంటారు అంటే 11వ కీర్తన 7వ వచనం. 11వ కీర్తన 7వ వచనం చూస్తే ఇలా రాస్తుంది, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. అంటే దేవుణ్ణి ముఖ దర్శనం చేసేవాళ్ళే యథార్థవంతులు. 11వ కీర్తనలో 7వ వచనంలో అలా రాస్తుంది, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. ఇంకో చోట ఏమని రాస్తుంది తెలుసా? స్తుతి చేయుట యథార్థవంతులకి శోభస్కారం. సో ఈ ఉదయకాలం మనం అందరం ఆయన ముఖ దర్శనం చేయటానికి ఇక్కడికి వచ్చాం. ఆయన ముఖ దర్శనం అనుకుంటే చాలు. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన అనుభవాలు కనబడుతున్నాయి కదా. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో కలిసి మాట్లాడేటట్లుగా అంత ఆత్మీయ సహవాసం. ఒక మాటలో చెప్పాలనుకుంటే, దేవునితో నీకు ఎప్పుడు కమ్యూనికేషన్, దేవునితో నీకు ఎప్పుడు సహవాసం, ముఖ దర్శనం చేసుకునేటట్లు. దేవుడు మనకి ముఖాన్ని చాటుకుంటే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడే మనకి ఈయన ముఖాన్ని చాటుకున్నాడు అనుకోండి, మనం ఏమీ చేయలేం కదా. అందుకని అడుగు దేవుణ్ణి, ప్రభువా నీ ముఖ దర్శనం నాకు కావాలి, నువ్వు నాకు చాటుగా ఉండొద్దు. ఒకసారి ఒక సహోదరి, వాళ్ళ తల్లిగారు లేరు, వాళ్ళ తండ్రే కని పెంచి పెద్ద చేసి, చిన్నప్పుడే ఆ పాప పుట్టినప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోతే వాళ్ళ నాన్నగారే అన్నీ చూసుకున్నాడు. పని మనిషిని కూడా పెట్టకుండగా పిల్లలకి ఏం కావాలో అన్నీ వండి పెట్టి అన్ని పనులు నేర్పించి చక్కగా చదివిస్తూ ఉన్నాడు. 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, బీటెక్లో జాయిన్ అయింది. ఫస్ట్ ఇయర్ బీటెక్ చదువుతుంది. ఏం కావాలన్న డాడీ అడిగితే తీసుకొచ్చిస్తాడు, ఏది అడిగినా ఇస్తాడు వాళ్ళ నాన్నగా. అంత ప్రేమగా చూసుకుంటున్నాడు. 2 కూతుర్లు. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి చక్కగా చదువుకుంటుంది. కాలేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ స్నేహితురాలు బర్త్డే మీటింగ్ ఏదో ఉంటే బర్త్డే సెలబ్రేషన్ కని పిలిస్తే వెళ్ళింది. ఈవినింగ్ కాలేజ్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. వెళ్ళి 8:30, 9కి ఇంటికి వచ్చింది. వాళ్ళ నాన్న గుమ్మం దగ్గరే అరుగు మీద కూర్చుని ఉన్నాడు. ఆ పాప వచ్చింది. వస్తే ఎవరైనా మన ఇంటికి వస్తే అలా చూస్తాం కదా, రండి రండి అని పిలిస్తే, అమ్మ ఎంత లేట్ అయిందేమని అడుగుతాం. వాళ్ళ నాన్న అక్కడే కూర్చున్నాడు కానీ ఇలా ముఖం పెట్టుకున్నాడు. వాళ్ళ అమ్మాయి వచ్చింది కానీ చూడలేదు, ఇలా తలకాయ పెట్టుకున్నాడు. డాడీ మిమ్మల్నే మాట్లాడలేదు. డాడీ నేను వచ్చేసాను, అస్సలు ఏమీ కామైపోయాడు. డాడీ అది కాదు డాడీ, మా ఫ్రెండ్ బర్త్డే నేను అసలు ఎక్కడికి వెళ్ళను, మీకు ఒక్క మాట చెప్పకుండా కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను కదా డాడీ, తప్పని పరిస్థితిలో రమ్మని అన్నది కనుకనే నేను వెళ్ళాను, మా స్నేహితురాలు బర్త్డే కనుక వెళ్ళాను డాడీ అంటే మాట్లాడలేదు. ఆ రాత్రి భోజనం కూడా చేయలేదు వాళ్ళ నాన్న. కూర్చోబెట్టి, అమ్మా నీకేమైనా అవుతే నేనే కదరా సమాధానం చెప్పాల్సింది, తల్లి లేకపోయినా నేనే కదా పెంచాను నిన్ను, ఒక్క మాట చెప్పి వెళ్తే ఎంత బాగుండేది. 5 గంటలకు వస్తానని చూస్తూ ఉన్నాను నేను, 6 అయినా రావట్లేదు, 7 అయినా రావట్లేదు, 8:30కి వచ్చావంటే ఏమనాలి నిన్ను?
సారీ డాడీ, తప్పైపోయింది డాడీ. సో ఆ పాప వాళ్ళ నాన్నగారికి చెప్పలేనందుకే వాళ్ళ నాన్న ముఖం ఇలా చాటేసుకుంటే, ఎన్నోసార్లు దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్న మనకి ఆయన ముఖం చాటుకుంటే ఏం చేస్తాం చెప్పండి? మీరే ఆలోచించండి, మనసు పెట్టండి. ఈరోజు నీలో ఎంత యథార్థత ఉన్నదో ప్రభు పరీక్షిస్తూ ఉన్నాడు. ఆయన హృదయాన్ని పరిశోధించేవాడు. అందుకే ప్రభు మనకి ఎప్పుడు ముఖం చాటుకోకూడదు. సో మనం అడిగిందల్లా ప్రభు మనకిస్తాడు. నిజముగా మొర్రపెట్టినప్పుడల్లా సమీపంగా ఉండే దేవుడు ఆయన ముఖం చాటుకునేవాడు కాదు. అందుకని యథార్థవంతులు ఎప్పుడు ఆయన ముఖ దర్శనం చేస్తారు. వచ్చిన వెంటనే మీరు చూడవలసింది వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా ఎవరి ముఖం కాదు, కానీ ప్రభు పాదాల దగ్గర కనిపెట్టి స్తుతి చెప్తూ, ప్రభా గతించిన కాలమంతా నువ్వు కాపాడావు, నీ ముఖ దర్శనం నాకు కావాలి. ఈ ఆదివారం ప్రభు సన్నిధిలో నువ్వు కూర్చునే ఈ కొద్దిసేపు సమయం, ఈ దైవిక ప్రసన్నత ఈ వారం రోజులు నువ్వు చేసే క్రియల్లో ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. ఆ సన్నిధి ప్రభావం వేరే ఉంటుంది. అందుకే భక్తులు అదే అన్నారు, నేనైతే నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లు ఆశీర్వదించయ్యా, నా కుటుంబాన్ని అలాగ దీవించయ్యా. ప్రభు ముఖం చాటుకోకూడదు. మనకి యథార్థవంతులు ఎప్పుడు ముఖ దర్శనం చేస్తారు. గుడ్. సి యథార్థవంతులు ఎలా ఉంటారు, ఎలా గుర్తుపట్టవచ్చు వాళ్ళని అనంటే సామెతలు 14వ అధ్యాయం 9వ వచనం చూస్తే అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నది, యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయ చూపిస్తారు, ఒకరి ఎడల ఒకరికి దయ చూపిస్తూ ఉంటారు. నిజమే కదా? మనం క్రైస్తవ్యంలో ఉన్న అద్భుతమైన సారాంశం ఏమిటంటే ఒకరి ఎడల ఒకరు దయ చూపటమే. వాళ్ళు మన బంధువులు కాకపోవచ్చు, మన స్నేహితులు కాకపోవచ్చు, మన కుటుంబస్తులు కాకపోవచ్చు, కానీ సాటి సహోదరులు కాబట్టి ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు, దయ చూపించే మనసు ఉందంటే నిజంగా నువ్వు యథార్థవంతుడివే. ఒకరి ఎడల ఒకరు దయ చూపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా యథార్థవంతులే. కొన్నిసార్లు మనం ఉంటున్న వీధుల్లో, మనం ఉంటున్న గ్రామాలలో, మనం ఉంటున్న ఏరియాలో మన ఇంటి ప్రక్కనున్న వాళ్ళే మనకి వ్యతిరేకంగా మారిపోతూ ఉంటారు. సరిహద్దుల్లోనని జస్ట్ ఆ వేస్ట్ వాటర్ అలా వంపే విషయంలో ఏదో రకరకాలుగా వాళ్ళు కలుగు చేసుకుని గొడవ పెట్టేసుకుంటారు. వాళ్ళకి ఆపద వచ్చింది, మనం ప్రక్కనే ఉన్నాం, వెంటనే వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసి అయ్యో కష్టాల్లో ఉన్నారని వెంటనే ఆదుకునే మనసు ఉంది చూసావా, దాన్ని యథార్థత అంటారు. వాళ్ళు ఆ సమయంలో ఖచ్చితంగా ప్రభు యొక్క శక్తిని నీ ద్వారా గుర్తిస్తారు. మంచి సమరయుడు చేసింది అదే. యాజకుడు వెళ్ళాడు, పట్టించుకోలేదు. లేవీయుడు వెళ్ళాడు, నాకు కాదనుకున్నాడు. మంచి సమరయుడు జాలిపడ్డాడు, గాయాలు కట్టాడు, నూనె రాశాడు, పూటకుని వాని ఇంటికి తీసుకెళ్ళాడు, ఆహారం పెట్టాడు, అవసరమైతే ఇంకేదైనా ఖర్చు పెట్టాలంటే నేను ఇస్తానని సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. సో ఇదంతా మనం చూస్తే ఒకరి ఎడల ఒకరు దయ చూపించే మనసు, జాలిపడే మనసు, ఇది దేవుని బిడ్డలకి ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎప్పటికీ ఈ మనసు మనలో ఉండునుగాక. సౌలు కుటుంబాల్లో దావీదు చేసిన ఉపకారం కూడా చాలా గొప్పగా ఉంటుంది. యోనాతాను దావీదు బెస్ట్ ఫ్రెండ్స్, ఇద్దరు స్నేహితులే. యోనాతాను యుద్ధంలో చనిపోతే దావీదు ఏమనుకుంటాడంటే ఈ కుటుంబాలకి ఏదో నేను ఉపకారం చేయాలి అని మెఫీబోషెత్ మీద ఎంతో దయ చూపించి ఆ పితరుల యొక్క ఆస్తి భూమి విషయాల్లో చేయవలసిన అన్ని విషయాల్లో ఒక మాటలో చెప్పాలంటే రాజు బల్ల దగ్గర కూర్చుని భోజనం చేసే స్థాయిని ఇచ్చేశాడు. ఎంత దయ చూపించాడు. ఈరోజు యథార్థవంతులు ఖచ్చితంగా ఇలాగ ఒకరి ఎడల ఒకరు దయ చూపిస్తారు. యేసు నామంలో ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కుడి చేతుల పైకెత్తి అందరూ ఒకసారి ఆమేన్ అంటారా? మన మాటల్లో యథార్థత కలగాలి. మనం చేసే ప్రార్థనలో కూడా యథార్థత కనబడాలి.
ఇంకా చెప్పాలి అని అంటే మనం ప్రేమ చూపుటలో కూడా యథార్థత కనిపించాలి. మన సంపాదన కూడా యథార్థత కనబడాలి. నేను ఒక బ్రదర్ని అడిగాను, బ్రదర్ మీకు ఎంత జీతం? పెద్దోళ్ళు ఎవరో చెప్పారు, మగోళ్ళని జీతం అడగకూడదంట, అక్కోళ్ళని వయసు అడగకూడదంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇది ఎక్కడ సామెతో మనకు తెలియదు. జీతం ఎంత బాబు నీకు అని అడిగాను. జీతం అండి 15,000 వస్తుందండి, ఎక్స్ట్రా కూడా వస్తుందండి అన్నాడు. జీతంతో పాటు ఎక్స్ట్రా ఏంటంటే ఎక్స్ట్రా డబ్బులు వస్తాయట. ఎట్లా వస్తుంది? నువ్వు చేసుకుంటున్నావు కదా, చాలు కదా జీతం. వస్తుందండి, అంతేనండి. సో సంపాదనలో కూడా యథార్థత కలగాలి ప్రతిదీ. ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే, యథార్థవంతులకి దేవుడు ఎలాంటి దీవెనలు ఇస్తాడో ఒక 5 విషయాలు ప్రాముఖ్యంగా మీ అందరికీ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఓకేనా? చదవండి. నెంబర్ 1, యథార్థవంతులకి దేవుడు ఎలాంటి దీవెనలు ఇస్తాడు అంటే, దినవృత్తాంతాల 2వ పుస్తకం 16వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. దినవృత్తాంతాల 2వ పుస్తకం 16వ అధ్యాయం 9వ వాక్యం. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉన్నది. చాలు. మొదటి మాట బలపరుస్తాడు అనండి ఒకసారి మీ నోటితో. మీ పక్కోళ్ళకి చెప్పండి, బలపరుస్తాడు. ఏదేదో అంటున్నారు, కొంచెం గట్టిగా చెప్తాం, బలపరుస్తాడు. చాలా. యథార్థవంతులకి ఫస్ట్ బ్లెస్సింగ్, మొదటి దీవెన ఏంటో తెలుసా? బలపరుస్తాడు దేవుడు. యథార్థవంతుల్ని బలపరుచుటకై ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. నిజంగా నీలో ఉన్న యథార్థతను చూసిన దేవుడు నిన్నెప్పుడు బలపరుస్తూనే ఉంటాడు. పౌలు అంటాడు కదా, నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడిని, నన్ను బలపరుచు క్రీస్తునందే నేను సమస్తము చేస్తాను. చాలామందికి వైరల్ ఫీవర్లు వచ్చి, డెంగ్యూ ఫీవర్లు వచ్చి, టైఫాయిడ్ ఫీవర్, రకరకాల జ్వరాలతో చాలా సిక్ అయిపోయారు. మరలా దేవుని బిడ్డల్ని దేవుడు బలపరిచాడు, అందరికీ మంచి ఆరోగ్యాలు ఇచ్చాడు. అందుకు దేవునికే మహిమ కలుగునుగాక. ఖచ్చితంగా యథార్థవంతుల్ని ఆయన ఎప్పుడు బలపరుస్తూనే ఉంటాడు. నువ్వు కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటావు, బలహీనమైపోతూ ఉంటావు. నీ శరీరంలో వచ్చే అనేకమైన మార్పులను బట్టి హెల్త్ సిక్ అయి కృంగిపోయిన పరిస్థితులు నీకు ఉంటాయి. కానీ యథార్థంగా నువ్వు ఉంటే దేవుడు జ్ఞాపకం చేసుకుని ఖచ్చితంగా నిన్ను బలపరుస్తాడు. బలపరచబడి, నూతన పరచబడి, మంచి ఆరోగ్యంతో కృప పొందిన సహోదరుడిగా, సహోదరిగా నీవు ఉండడానికి పరిశుద్ధాత్ముడు నీ మీద కృప చూపునుగాక. పౌలు అంటారు, ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను ముట్టి నన్ను బలపరిచాడు. కొన్నిసార్లు మనకు వచ్చే బలహీనతలు, మనకు వచ్చే అనారోగ్యాలు, వ్యాధి బాధలు, కృంగదీసే పరిస్థితులు, కొన్నిసార్లు ఏదైనా ఎమర్జెన్సీ న్యూస్ విన్నారనుకోండి, వెంటనే సిక్ అయిపోతుంటారు కొందరు. ఏదైనా జరగకూడని సంఘటన వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికైనా జరిగిందనుకోండి, హాస్పిటల్లో ఉన్నారని తెలిసిందంటే వీళ్ళు ఇక్కడ బలహీనం అయిపోతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మనం బలహీనం అయిపోతూ ఉంటాం. ఆ సమయాల్లో కూడా దేవుడు చెయ్యి పట్టి, వెన్ను తట్టి, ఆలోచన చెప్పి, కృంగిన సమయాల్లో కూడా లేవనెత్తే దైవిక శక్తివంతమైన కృపను ప్రభు మనకి ఎప్పుడు ప్రసాదిస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ హిజ్కియా నిజంగానే దేవుని పరిచర్య అన్న ఎంతో యథార్థంగా చేశాడు హిజ్కియా. దేవుని పని ఎప్పుడు నెగ్లెక్ట్గా చేయలేదు. రాజైన మొదటి సంవత్సరమే, మొదటి నెలలోనే మందిరం తలుపులు తెరిచి మందిరాన్ని బాగు చేయాలనే తపన కలిగి ఉన్నాడు. దేవుని పని పట్ల ఎంతో ఆసక్తి ఉంది హిజ్కియాలో. ఇంత యథార్థంగా దేవుని మందిరం పనులు చేస్తూ ఉంటుంటే సడన్గా హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. యెషయా ప్రవక్త లేఖనాల్లో మనం చూస్తాం కదా, ఇదిగో నీ ఇల్లు చక్క పెట్టుకో అని చెప్పినాడు. చెప్తే వెంటనే హిజ్కియా చేసిన పని ఏమిటంటే, గోడ తట్టు తిరిగి, ప్రభా నీ సన్నిధిలో నేను ఎంత యథార్థంగా బ్రతికానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేనేం అడగట్లేదు నిన్ను,
నీ సన్నిధిలో ఎంత యథార్థంగా బ్రతికానో అదొక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అడిగాడు. దేవుడు ఆ మనవి ఆలకించాడు. ఇలా అన్నాడు, నీవు కన్నీళ్లు విడవటం నేను చూశాను, నీ ప్రార్థన నేను ఆలకించాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను. చప్పట్లో కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. ఈ ఉదయకాలం ఈ మందిరంలో ఇక్కడ ఎవరైనా బలహీనులుగా ఉంటే యేసు నామములో ప్రభు వాక్కుని పంపి స్వస్థపరచునుగాక, బాగు చేయునుగాక, వ్యాధుల బలము నిర్మూలమైపోనుగాక. దేవుడు యథార్థతను చూసి నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు హిజ్కియాకు. చూడండి ఆ మాట ఒక్కసారి చదువుదామా. రాజుల 2వ పుస్తకం 20వ అధ్యాయం 3 నుంచి కొన్ని మాటలు చదువుదాం. యెహోవా యథార్థ హృదయుడనై, యెహోవా నేను యథార్థ హృదయుడనై సత్యంతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచు, నీ సన్నిధిలో సత్యముతో ఎలాగ ప్రవర్తించానో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు ఎలాగ జరిగించానో కృపతో జ్ఞాపకం కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిసాల్లో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి చెప్పు, అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, ఏంటో తెలుసా, నీవు కన్నీళ్లు విడవటం నేను చూశాను, నీ ప్రార్థన నేను ప్రార్థన ఆలకించాను, నేను నిన్ను బాగు చేస్తాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అనారోగ్యాలు, వ్యాధి బాధలు, కృంగదీసే పరిస్థితులు, జీవిత సమస్యలు, కుటుంబంలో ఫైనాన్షియల్గా ఇబ్బందులు, ఇవన్నీ మనిషిని కృంగదీసేస్తూ ఉన్నాయి. దేవుడు నీ యథార్థతను చూసి మరలా నిన్ను లేవనెత్తునుగాక, మరలా నిన్ను బలపరచునుగాక, మరలా నీ కుటుంబ పరిస్థితులు మొదటి స్థితి, పూర్వస్థితి దేవుడు తీసుకొచ్చునుగాక. సమర్థుడే. నరసాపురం దగ్గరలో ఒక తల్లి దేవుని పరిచర్య చేస్తూ ఉంది. చాలా పెద్ద వయసులో, ఇంచుమించు 50 సంవత్సరాల పైనే ఉంటాయి ఆ తల్లికి. ఆమె సాక్ష్యం, ఆ తల్లిగారు సాక్ష్యం చెప్తా ఉంటుంటే విన్నాం. ఆ తల్లి యొక్క సాక్ష్యం చెప్తా ఉంది. 2 సంఘాలు కట్టింది ఆ తల్లిగారు. పరిచర్యను దేవుడు కొనసాగిస్తూ ఉన్నాడు. 50 సంవత్సరాల పైనే ఉంటాయి ఆ తల్లిగారికి. అమ్మ మీరు ఎలా ప్రభువులోకి వచ్చారు? ప్రతి వారికి ఒక సాక్ష్యం ఉంటుంది కదండి. అందరూ ఒకసారి ప్రభువులోకి రాం. వారి యొక్క అనుభవ సాక్ష్యాన్ని ఆ తల్లి చెప్తా ఉన్నారు. ఎలా అనంటే, ఆ రోజు వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి, కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి, స్థితిని బట్టి చనిపోదామని డిసైడ్ అయిపోయారు, నిర్ణయించుకున్నారు. ఒక విషయం తాగేసి చచ్చిపోదామని ఆ రాత్రి నిర్ణయం తీసేసుకున్నారు వాళ్ళు. అయితే ఆమె చాలా నోములు నోసింది, చాలా పూజలు చేసింది. తిరగలేని ప్రాంతం అంటూ ఏదీ లేదు. అన్ని స్థలాలకు వెళ్ళింది, కొండలెక్కింది, మెట్లెక్కి చాలా చేసింది, గుంజులు తీసింది, చాలా ప్రయాసపడింది. కానీ ఆ ప్రయోజనం లేని పరిస్థితులు వచ్చేసినవి. ఆ తల్లి ఇక విషం తాగి చనిపోదాం అని అనుకున్నప్పుడు, ఇక చనిపోదాం, ఇంక ఈ రోజుతో నా చరిత్ర క్లోజ్ అయిపోతుంది, చచ్చిపోదాం అని అనుకున్న సమయంలో అయితే ఒక నిర్ణయం తీసుకుందామే. ఇంతవరకు ఎన్ని దేవుళ్ళని, దేవతలు అనబడుతున్న వాళ్ళని కొలిచానో, ఎంతమందికి నేను పూజ చేశానో వాళ్ళందరినీ తిట్టి అప్పుడు విషయం తాగి చచ్చిపోదాం అనుకుంది. చూడండి ఆమె నిర్ణయం చూడండి. ఎన్ని చేశానో అందరినీ తిట్టాలి. రాత్రి 7 గంటలకు మొదలెట్టిందంట తిట్లు. స్తోత్రం చెప్పండి ఒకసారి. రాత్రి 7 గంటలకి మొదలెడితే మధ్యరాత్రి 2 గంటల వరకు దేవుళ్ళని తిడతానే ఉందంట. నీ కొండకి ఇన్ని వచ్చాను, అది చేశాను, ఇది చేశాను, గుండ్రంగా నున్నగా గుండు గీయించుకున్నాను, అస్సలు తిడతానే ఉందంట. ఒక్కొక్క దేవుణ్ణి కొలిచి అందరినీ తిడతా ఉందంట. పడుకుందని ఇంకా ఆ విషయం తాగేదన్నాడు 2 అయిందంట. మరి ఆ టైంలో నిద్ర వచ్చేస్తుంది కదా, అలాగే నిద్రలోకి వెళ్ళిపోతే తిడతా ఉందంట. దేవుడు ప్రత్యక్షమై
అందరినీ తిట్టావు కానీ నన్ను తిట్టలేదేంటి అన్నాడంట. స్తోత్రం చెప్పండి. యేసుప్రభు ప్రత్యక్షమై అందరినీ తిట్టావు కానీ నన్ను తిట్టలేదండి అంటే, నీ పేరు తెలుసుంటే నిన్ను కూడా తిట్టేదని అన్నదంట. నిన్ను కూడా తిట్టేవండి నీ పేరు తెలుసుంటే అని అంటుందంటే. అప్పుడు నా పేరు జీసస్, నేను ప్రభువుని, మీ కొరకు రక్తం కాచిన ప్రాణం పెట్టాను, ఇదిగో నీ చేతుల్లో విషం బాటిల్ పడేయన్నాడంట. నేను పడేయను, నేను తిట్టాలంటుందంట. అప్పుడు కూడా లేదు, నీకున్న శ్రమలో నేను నీకు తోడై ఉంటాను, నీ దుఃఖ దినములు సమాప్తి చేస్తాను, నీ కన్నీళ్లు తుడుస్తాను, నేను ఆపదలో ఆదుకునేవాడినని ఆమెకి దర్శనమందు ప్రభు ప్రత్యక్షమయ్యారంట. వెంటనే అప్పుడు సంపూర్ణ తీర్మానం కలిగి అలాగా ఆమె ప్రభులోకి వచ్చిందంట. అలా కష్టపడి ఆ 2 సంఘాలు కట్టి మనవులు, కుటుంబ సభ్యులు అందరూ, అన్యజనులందరినీ ప్రభు వైపు తిరిపింది. నిజంగా ఆ రాత్రి చనిపోయాదమని బలహీనమైపోయిన ఆమెని దేవుడు ప్రక్కనే నిలిచి బలపరిచాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? నేనంటాను, కొన్నిసార్లు నీ కుటుంబంలో ఎదురవుతున్న శోధనలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, జీవిత సమస్యలు కొన్నిసార్లు నిన్ను నిజంగానే ముంచేస్తూ ఉంటాయి. అప్పుడు నువ్వేమనుకుంటావంటే, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటావు, చచ్చిపోతే ఇంక ఈ రోజుతో నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకుని సమస్యలన్నీ తీరిపోతాయి అనుకుంటావు. నేను ఎప్పుడు అంటాను, చావు ప్రతిదానికి పరిష్కారం కాదు. పౌల్ని మీరు చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రికలో పౌల్ని దేవుడు ఎలా బలపరిచాడో తెలుసా? 4వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్కనే నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహాల నోట నుండి తప్పించబడ్డాను. నిజమే, మనల్ని మృంగేద్దామని అనేకమైన మరణపు అంచులు మనకి ఎదురవుతూ ఉంటాయి. కానీ దేవుడు మన ప్రక్కనే నిలుస్తూ ఉంటాడు. రోగం కొన్నిసార్లు వేధిస్తూ ఉంటుంది, ఆర్థిక సమస్య కృంగదీస్తూ ఉంటుంది, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి వ్యాధించబడతా ఉంటాం. ఇల్లు కట్టలేకపోతున్నానేంటి, పిల్లలకి పెళ్లి చేయలేకపోతున్నానేంటి, ఈ ప్రమోషన్ రావట్లేదేంటి, ఈ ఉద్యోగం రావట్లేదేంటి అని నీకు వస్తున్న సమస్యలు నిన్ను నిజంగానే కృంగదీసేస్తూ ఉంటాయి. ఆ సమయంలో ప్రభు నీ ప్రక్కన నిలిచి నిన్ను బలపరుస్తూ ఉంటాడు. హిజ్కియా ఎలాగ బలపరిచారో, పౌల్ని ఎలాగ బలపరిచాడో ఇంకా చదువుకుంటే, ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడండి దేవునికి. అతని ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగినవి. వర్షం రమ్మంటే వచ్చింది, అగ్ని రమ్మంటే వచ్చింది, ఎన్ని ప్రార్థనలకి ఫలితం వచ్చినాయి. ఒక్క చిన్న SMS, చిన్న వర్తమానం, చంపేస్తాను అనే వర్తమానము విని ఇంక ఎవరి కోసం బ్రతకాలి అనుకుని మరణాపేక్షతో ఉన్నాడు ఏలియా. దేవదూతని పంపించి బలపరచలేదా దేవుడు? ఈరోజు నీకు వస్తున్న జీవిత సమస్యలు, ఇంట్లో కుటుంబ సభ్యులకి ఎవరికో బాగాలేదు, ఫైనాన్షియల్గా హాస్పిటల్ తీసుకెళ్ళి ఖర్చు పెడదామంటే డబ్బులు లేవు, కుటుంబంలో పిల్లలు చూస్తే సరిగ్గా మాట వినటం లేదు, పనులు చూస్తే పనులు లేదు, వ్యాపారాలు చూస్తే వ్యాపారం, ఇలాంటి సమయాల్లో మనకి ఏమొస్తుందంటే కృంగిపోతూ ఉంటాం. ఏలియా ఎన్నో విజయాలు చూశాడు, కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ కృంగుదల వచ్చేసింది, మరణాపేక్ష వచ్చేసింది. ఆ సమయంలో దేవుడు బలపరిచాడు కదా. ఈరోజు నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను, నీ వ్యాపారాల్లో, నీ చేతి పనుల్లో, నీ కుటుంబాల్లో ఏ సమస్య ఉన్నా మరలా దేవుడు జ్ఞాపకం చేసుకుని నీ ప్రక్కనే నిలిచి నిన్ను బలపరచునుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. నీ ప్రక్కనే నిలిచి ఆయన నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. కృంగదీసే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి, అయినా నీ ప్రక్కనే ఆయన నిలిచి నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. దేవుడికి మనం బలపరచాడనుకోండి, మనం సమస్తము చేయొచ్చు. నన్ను బలపరచు క్రీస్తులోనే సమస్తము చేయగలను. రథం కంటే ముందుగా పరిగెత్తాడంటే ఏలియా.
వాస్తవంగా రథంతో ఎవరో పరిగెత్తలేరు, రథం కంటే ముందుగా వెళ్ళాడంట. కారణం దేవుడు అతన్ని బలపరిచాడు కనుక. ఈరోజు నీ కుటుంబ పరిస్థితిని బట్టి కృంగిపోవద్దు. నీలో ఉన్న యథార్థతను చూసి దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెట్టబోతున్నాడు. ఖచ్చితంగా అన్ని పరిస్థితుల్లో దేవుడు నిన్ను బలపరచునుగాక. సెకండ్ వన్, రెండవది, యథార్థవంతులకున్న రెండవ దీవెనలు ఏమిటి అంటే సామెతల పుస్తకం 2వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదవండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. ఆయన యథార్థవంతుల్ని వర్ధిల్ల చేయును. చాలు. దేవుని లేఖనాల్లో ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. యథార్థవంతులకి ఉండే మరొక దీవెనలు ఏంటయ్యా అని అంటే సెకండ్ వన్ ఏమిటంటే వర్ధిల్ల చేస్తాడు. వర్ధిల్ల చేస్తాడు. ఈరోజు ప్రతి మనిషి వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి, డెవలప్మెంట్ చూడాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కొంతమంది సైట్లు బిజినెస్ చేస్తూ ఉంటారు. స్థలాలు అమ్మకాలు, బేరాలు చూపించడం, ఇట్లాంటి సైట్ బిజినెస్ చేస్తూ ఉంటారు కొందరు. కొంతమంది ఏమో పాలు వ్యాపారం చేస్తూ ఉంటారు. కొంతమంది చిన్నగా ఫ్యాన్సీ షాప్ పెట్టుకుని వ్యాపారం, ఇలా రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు. చదువుకునేవాళ్ళు కొందరు, ఉద్యోగాలు చేసేవాళ్ళు మరికొందరు. అందరినీ మీరు పరిశీలన చేస్తే వాళ్ళ అభిప్రాయం ఏమిటంటే వర్ధిల్లాలి. ఏ స్థితిలో ప్రారంభించానో అలాగే ఉండిపోవాలనుకోరు, డెవలప్ అవ్వాలనుకుంటారు వాళ్ళు. ప్రభు కూడా చెప్పేది ఏమిటంటే యథార్థవంతుల్ని ఆయన ఖచ్చితంగా వర్ధిల్ల చేస్తాడంట. బైబిల్ అదే చెప్తుంది. నీవు ప్రభు దృష్టికి యథార్థవంతుడు అయితే ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నిన్ను వర్ధిల్ల చేస్తాడని రాశారు. ప్రభు దృష్టిలో మనం యథార్థవంతులుగా కనబడాలి. లేఖనాల్లో మనం ఇంకా చదివితే సౌలు అంతకంతకు దిగజారిపోయాడు, నీరసిల్లిపోయాడు. కానీ దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చాడు. ఎవరు మొట్టమొదటి రాజు? సౌలే. రెండవ రాజు దావీదు. వాస్తవంగా సౌలు కదా అంతకంతకు అభివృద్ధి చెందాలి. దావీదుకి ఎందుకు వచ్చిందంటే దావీదులో ఉన్న యథార్థత. దేవుడు చూశాడు. ఆకీషు రాజు దావీదును చూసి ఏమంటాడు తెలుసా? నువ్వు నిజంగా యథార్థవంతుడివే అని మాట్లాడాడు. చూడండి ఆ మాట. సమూయేలు మొదటి పుస్తకం 29వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. ఆకీసు రాజు దావీదుతో చెప్తున్న మాట. ఆకీషు దావీదును పిలిచి యెహోవా జీవము తోడు నీవు నిజంగానే యథార్థవంతుడివై ఉన్నావు. నువ్వు నిజంగా యథార్థవంతుడివై ఉన్నావు. చాలు, నువ్వు నిజంగా యథార్థవంతుడు. ఈరోజు దేవుని బిడలమైన మనలో ఆ యథార్థత ప్రభు చూస్తూ ఉన్నాడు. నా అభిప్రాయం, దేవుని బిడలు ఎప్పుడు కూడా ఏ పరిస్థితిలో ఉన్న యథార్థతను కనపరిచే బిడలుగా ఉండండి. మీ యథార్థతను చూసే మీ తోటి వాళ్ళ కంటే, మీకన్నా వాళ్ళు సీనియర్లు కావచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయాసపడవచ్చు, కానీ మీలో ఉన్న యథార్థతను చూసి ఆయన మిమ్మల్ని బ్లెస్ చేయటం, ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఒక్క దైవజనుడిగా నా ప్రార్థన, నా ఆశ ఇదే, యేసు నామములో అలాంటి కృప మీకు అనుగ్రహించబడునుగాక. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, జనరల్ ఎగ్జాంపుల్ ఒకటి మీకు అర్థం అవటం కోసం చెప్తా. చాలామంది మీలో చిన్నప్పుడు కానీ రెగ్యులర్గా కొంతమందికి ఎక్సర్సైజ్గా గేమ్స్ ఆడుతూ ఉంటారు. అందులో వాలీబాల్ ఆడుతూ ఉంటారు, టెన్నిస్ బాల్ ఆడుతూ ఉంటారు, ఖో ఆట ఆడుతూ ఉంటారు, రన్నింగ్, ఈ బోల్డ్ అన్ని గేమ్స్ ఉన్నాయి. క్రికెట్ కూడా కొంతమంది ఆడుతూ ఉంటారు. ఒక గేమ్ జరుగుతుంది క్రికెట్, స్టేడియంలో చాలామంది చూస్తూ ఉన్నారు. అయితే ఆ క్రికెట్కి కెప్టెన్ ఉంటాడు. ఆ తర్వాత అవుట్ 4, 6 చెప్పి ఆయన పేరేంటి, ఏమంటారు? ఎంపైర్. భలే తెలిసిపోయింది మీకు, దేవుడికి స్తోత్రం, ఎంపైర్. సో ఈయన క్రికెట్ ఆడుతూ ఉన్నాడు.
అప్పటికే సెంచరీ 100 స్కోర్ చేశాడు. బాగా మంచి ప్లేయర్, బాగానే ఆడుతూ ఉన్నాడు. 100 రన్స్ గేమ్స్, ఆ 100 రన్స్ కొట్టిన తర్వాత పరిగెడుతూ జస్ట్ అలా గేమ్ ఆడాడు. ఆడిన తర్వాత అది బార్డర్ దాకా వెళ్ళిపోయింది. ఈ లోపల 2 రన్లు తీసుకుందామని పరిగెడతా ఉన్నారు. ఈ లోపల బాల్ వేసేసారు, రన్అట్ అయిపోయాడు. రన్అట్ అయిపోతే ఈ క్రికెట్ ప్లేయర్ ఏమన్నాడంటే, నేను అవుట్ అవ్వలేదు. ఎంపైర్ని చూసి, నేను అవుట్ అవ్వలేదు, నేను కరెక్ట్గానే పరిగెత్తాను. ఆయనేమో అవుట్ అని చూపించాడు, నేనేమో అవుట్ అవ్వలేదని ఎంపైర్తో గొడవెట్టేసుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. గొడవెట్టేసుకుంటుంటే ఈ వ్యక్తి క్రికెట్ ప్లేయర్ అంటాడు, ఇదిగో నాకు స్టేడియంలో నా వెనకాల 10,000 మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎంతమంది బోస్ గారు చెప్పండి? 10,000 మంది ఫ్యాన్స్ ఉన్నారు నాకు. ఇప్పుడు 10,000 మందిని తీసుకొచ్చి నేను అవుట్ అవ్వలేదని నిరూపిస్తాను. ఎంపైర్తో ఇలా గొడవ పెట్టుకుంటుంటే ఎంపైర్ అన్నాడంట, నువ్వు 10,000 మందిని తీసుకొచ్చి నిరూపించినా నేను ఒక్కసారి స్క్రీన్ ప్లే చేస్తాను, వీడియో చూపిస్తుంది కదా. ఇప్పుడు అవుట్ అవ్వలేదని మళ్ళీ వెనక్కి చూపిస్తూ ఉంటారు కదా, ఆ వీడియోలో చూడు, కరెక్ట్ అయితే ఓకే. సో నేనంటాను, మన దేవుడు ఒక సింపుల్గా అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే, ఆయన నీకు ఎంపైర్లా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆయన కరెక్ట్ నిన్ను టెస్ట్ చేసేది, నీకు మార్కులు వేసేది ఆయన. అవుట్ అంటే అవుటే, అంతే. ఆకీషురాజు చెప్తున్నాడు, నీవు నా దృష్టికి ఎలా ఉన్నావు తెలుసా? యథార్థంగానే ఉన్నావు. మరి ప్రభు నీ గురించి ఈ సాక్ష్యం ఇవ్వాలి, ప్రభు నీ కోసం ఇలా చెప్పాలి. నిజంగా ఈ బ్రదర్ యథార్థవంతుడండి, జెన్యూన్ అండి, మనసులో ఏం పెట్టుకోడండి, ఉన్నది ఉన్నట్లుగా చెప్తాడండి అని ప్రభు మనకు ఆ విధముగా సహాయము చేసి మనల్ని వర్ధిల్ల చేయనుగాక. చూడండి గట్టిగా ఆమెనండి. ఆ ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటావు. అన్నిటిలో మొదట నువ్వు వర్ధిల్లవలసింది స్పిరిచువల్ లైఫ్, పాటలు, ప్రార్థనలు, పరిచర్య, సువార్త, సంఘక్షేమం. సో వీటి ఎడల నీవు ఎంత ఆసక్తిని చూపిస్తావో దానిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించడం, వర్ధిల్ల చేయటం మొదలు పెడతాడు. బైబిల్లో ఈ మాట చదివిస్తాను చూడండి. యోబు గ్రంథంలో 8వ అధ్యాయం 6వ వాక్యం చూడండి ఒకసారి. యోబు గ్రంథంలో, ప్రభు నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైతే చాలు, నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగానే నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. నువ్వు ఎంత జెన్యూన్గా ఉంటావో నీ నీతికి తగినట్లుగానే నేను వర్ధిల్ల చేయటం మొదలు పెడతా ఉంటాడు. నేను అభివృద్ధి చేయటం ఆయన మొదలు పెడతా ఉంటాడు. నీ నీతికి తగినట్లే నీ నివాస స్థలాన్ని ఆయన వర్ధిల్ల చేయాలనుకుంటున్నాడు. ప్రభువే మనకందరికీ కరెక్ట్గా చక్కని మార్గాన్ని చూపించేది. అందుకోసం యథార్థవంతులకి ఈ దీవెన దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఖచ్చితంగా దేవుని బిడ్డలు యథార్థంగా బ్రతికితే రెండవ బ్లెస్సింగ్ ఏమిటంటే, వర్ధిల్లుతారు. మీరు మీ చేతి పనులు వర్ధిల్లుతాయి, మీ వ్యాపారం, అలాగే మీ ఉద్యోగంలో ప్రమోషన్, సమస్తాన్ని ప్రభు మీకు ఇస్తాడు. యేసు నామములో అలాంటి కృప మీకు దేవుడు దయచేయునుగాక. గుడ్. చివరి 3వ అనుభవాన్ని కూడా చెప్తాను. 3rd వన్, యథార్థవంతులకి దేవుడిచ్చే దీవెనలు ఏంటి అంటే 84వ కీర్తన 11వ వచనాన్ని చదువుతాం. 84వ కీర్తన 11వ వచనం. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. 84వ కీర్తన 11వ చరణం. సో 3వదిగా మేలు చేస్తాడు అనండి. ఒకసారి మీ నోటితో మాట్లాడండి ఆ మాట. యథార్థంగా ప్రవర్తించే వాళ్ళకి ఏ మేలు చేయక మానడు అన్నాడు. చాలామందికి ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంది, ప్రయత్నిస్తూ ఉన్నారు, దగ్గర దాకా వచ్చి ఆ ప్రయత్నాలు ఆగుతున్నాయి. ఇదిగో నీకు చేస్తాడు ఆయన, అయితే నీలో యథార్థత చూస్తున్నాడు.
కొంతమంది పెళ్లి ప్రయత్నాలు పెట్టుకుంటారు, పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు, అనేకమైన మ్యాచింగ్స్ వస్తూ ఉంటాయి, ఏది అనుకూలంగా ఉండదు, ప్రయత్నిస్తూ ఉంటారు. నేనంటాను, ప్రభు దృష్టిలో నువ్వు యథార్థంగా ఉంటే ఏ మేలు చేయక మానడు, ఏదో ఒక మేలు నీకు చేస్తాడు. కొంతమంది ప్రమోషన్స్ కోసం, కొంతమంది ట్రాన్స్ఫర్స్ కోసం, కొంతమంది జీవనోపాధి అయిన అనేకమైన వ్యాపారాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఏదో ఒక మేలు జరగాలని ఆశిస్తున్నారు. అయితే నీలో ఉన్న యథార్థతను ప్రభు చూస్తూ ఉన్నాడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడు, ఖచ్చితంగా ఏదో ఒక మేలు చేసుకుంటూ వెళతాడు. ఉద్యోగమా, మేలు జరుగుతుంది. సంతానం కొరకు, పిల్లల కొరకు ఎదురు చూస్తున్నారా, మేలు జరుగుతుంది. జీవనోపాధి జరుగుతుంది. అయితే నీలో ఉన్న ఒక కండిషన్, యథార్థతను ప్రభు చూస్తూ ఉన్నాడు. బైబిల్లో మనం చూస్తే దేవుని మందిరానికి మీరు అందరూ వస్తున్నారు కదా, ఈ మందిరంలో ఎన్నో మేళ్ళు దాచిపెట్టాడు. చూడండి ఆ మాట, 65వ కీర్తన 4వ వచనం చూడండి. 65వ కీర్తన 4వ వచనం చూస్తే, నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీవు చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయం చేత నీ మందిరంలోని మేలు నీ మందిరంలో ఉన్న మేలుల చేత మేము తృప్తి పొందేము. ఎన్నో విధాలుగా మేము తృప్తి పొందుతున్నాం. అంటే దేవుని మందిరంలో ఎన్నో మేళ్ళు ఉన్నాయి, అన్నీ నీకు చేయాలనుకుంటున్నాడు ఆయన. అయితే వన్ కండిషన్, నీలో యథార్థత. అది ఉద్యోగమా, ఏదైనా కావచ్చు, వివాహమా, ఏదైనా ప్రభు చేయటానికి సమర్థుడే. అయితే యథార్థత దేవుడు చూస్తూ ఉన్నాడు. సంపూర్ణత కొరకే మనం ఎదురు చూడాలి. యోబు యొక్క యథార్థత చూడండి, యోబులో ఉన్న యథార్థత చూడండి. అన్నీ ఇచ్చాడు దేవుడు. సాతాను వచ్చి నువ్వు అన్నీ ఇచ్చేసావు కాబట్టి ప్రభువా, ఓ తెగ భజన చేస్తున్నాడు ఈయన, ఒకసారి అన్నీ తీసేసాయి, నీవెవరో తెలియదని దూషిస్తాడు అని అన్నీ తీసేశాడు. యథార్థతను మాత్రం విడిచిపెట్టలేదు యోబు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను, దేవునికి స్తుతి కలుగును గాక అన్నాడు. కానీ ఎక్కడ ఈ లోపల భార్య వచ్చింది, ఇంకా దేవుడు అంటావు ఎందుకు నువ్వు? ఇప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడి దగ్గర కొత్తవి ఎందుకు? విడిచిపెట్టే ప్రభునంటే యథార్థతను మాత్రం యోబు విడిచిపెట్టలేదంట. అందుకే రెండంతలుగా మేలు పొందుకున్నాడు యోబు. దేవునికి స్తోత్రం. మీ జీవితాల్లో దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దాచిపెట్టాడు దేవుడు మేలు, సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది, రెండంతల ఆశీర్వాదం. ఇంకా చెప్పుకోవాలంటే మునుపుటి కంటే అధికమైన మేలే చేస్తాడు. అయితే యథార్థత చూస్తున్నాడు. చూడండి యోబు యొక్క యథార్థతను గురించి ఒకసారి చదువుదామా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. ఈ 2 వచనాలు చదవండి. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన ఓకే. 2:9 చూస్తే, అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటావా? దేవుని దూషించి మరణము కమ్మని. అంటే అలా అన్నా సరే యథార్థతను మాత్రం విడిచిపెట్టలేదు యోబు. కొన్నిసార్లు మనకి దేవుడు పరీక్షించే సమయాలు కొన్ని ఉంటాయి. కొన్ని వెంటనే జరుగుతాయి దేవుడి ద్వారా, కొన్ని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు మన భక్తిని, దేవుడు టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఆ సమయాల్లో కూడా మనం ప్రభు దగ్గర యథార్థత చూస్తూ ఉన్నాడు కనుక మనలో అది కనబడాలి. మీకు సింపుల్గా అర్థమయ్యేటట్లుగా చెప్తాను. చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా అందరు కలిసి చేద్దామా? హుషారుగా చెప్పాలా? గుడ్. ఒక సహోదరుడు ఇలా అన్నాడు పిల్లల్ని పిలిచి, అరే మీకు ఈ విత్తనాలు ఇస్తున్నాను. ముగ్గురిని పిలిచాడు. ఈ విత్తనాలు ఇస్తూ ఉన్నాను,
రాజే వాళ్ళని పిలిచి, ఇదిగో నా సంస్థానంలో నా తర్వాత మిమ్మల్ని రాజుగా చేయబోతున్నాను. అయితే వన్ కండిషన్, ముగ్గురిని పిలిచాడు, ముగ్గురికి 3 విత్తనాలు ఇచ్చాడు. ఎవరి విత్తనమైతే మొలకెత్తి పుష్పాలు పూసి ఫలిస్తాయో వాడిని ఖచ్చితంగా రాజుగా చేయబోతున్నాను అన్నాడు. నెంబర్ 1, బాబు జశ్వంత్ ప్లీజ్ కమ్, యాపిల్ ప్లీజ్ కమ్, శామ్యుయల్ ప్లీజ్ కమ్, త్వరగా వచ్చేసేయండి. కెమెరామెన్ రెడీగా ఉంటాడు, ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. ముగ్గురు 3 పక్కలు ఇక్కడే ఉంటారా, ఇటువైపు కూడా రండి. ఓకే, గుడ్. సో వీళ్ళ ముగ్గురిని పిలిచాడు. మొదటోడిని పిలిచాడు, వీడికి విత్తనాలు ఇచ్చాడు. చేతులు ఇలా పట్టుకోరు, లేవు అనుకో, అలా అనుకో 2 నిమిషాలు, నువ్వు కూడా అమ్మ అన్నాడు. ఓకే, వీడికి కూడా విత్తనాలు ఇచ్చాడు, వీడికి కూడా విత్తనాలు ఇచ్చాడు. ఇలా పట్టుకోండి, యాపిల్ పండు, రైట్ కట్ ఇచ్చాడు, బాగానే ఉంది. సో చెప్పాడు, ఎవరి విత్తనమైతే పుష్పాలు పూసి మొలకెత్తుతాయో ఖచ్చితంగా వాళ్ళని రాజుగా చేయబోతున్నాను అన్నాడు. ఫస్ట్ వాడిని పిలిచాడు, ఫస్ట్ వాడికి ఇచ్చాడు, సెకండ్ వన్ ఇచ్చాడు, థర్డ్ వన్ ఇచ్చాడు. సో వాళ్ళకి టైం ఇచ్చాడు, పలానా రోజు కల్లా మీరు వచ్చేసేయాలని. మరుసటి 2వ రోజుకే మనోడు మొత్తం మీద ఒక కుండీ పట్టుకుని వెళ్ళిపోయాడు. పుష్పాలు పూసినట్లుగా కుండీ పట్టుకుని వెళ్ళిపోయాడు. అందరూ అనుకున్నారు వీడిని రాజుగా చేయబోతున్నారు. వీడిది కొంచెం విత్తనం కొంచెం మొలకెత్తింది, ఇంకా ఫ్లవర్ అవ్వలేదు, కొంచెమే మొలకెత్తింది. వీడి చూస్తుంటుంటే విత్తనం ఎలా ఉందో ఆ విత్తనం పట్టుకుని అలా పట్టుకొచ్చాడు. అందరూ చూస్తున్నారు, ఆడియన్స్ అందరూ చూస్తున్నారు, వీడిని రాజుగా చేయబోతున్నాడు అన్నాడు. ఎందుకంటే విత్తనం మొలకెత్తి పుష్పిస్తే కానీ వాడిని రాజుగా చేయడు. సరే వీడిని రాజుగా చేయబోతున్నాడు అనుకున్నాడు, ప్రక్కని పంపించాడు. వీడిది మొలకెత్తింది కానీ కొంచెమే, ఫ్లవర్ కూడా రాలేదు, కొంచెం మొలక వచ్చింది. వీడిది మాత్రం విత్తనం ఎలా ఉందో అలా పట్టుకొచ్చాడు. రాజు చూసి వీడిని నేను రాజుగా చేయబోతున్నాను అన్నాడు. అందరూ అన్నారు, ఏంటి రాజా నువ్వు అబద్ధం ఆడుతున్నావు, ఎవరు విత్తనం మొలకెత్తితే వాళ్ళే కదా నువ్వు రాజుగా చేసేది. లేదు, నేను ఇచ్చిన విత్తనం ఏంటో తెలుసా, ఉడకబెట్టేసి ఇచ్చిన విత్తనాన్ని. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ గులాబీ విత్తనాన్ని ఉడకబెట్టేసి ఇచ్చాను. ఉడకబెట్టేసిన విత్తనం మొలకెత్తుదా మాస్టర్ గారు? మొలకెత్తదు. కానీ రాజు అవ్వాలనే ఆశతో పక్క అక్కడ మొత్తం కడియంలో దొరుకుతున్నట్టున్నాయన్నమాట. రాజమండ్రి కడియం దగ్గర దాన్ని ఏమంటారు, కుండీలు పట్టుకొచ్చేసాడు రాజు అవ్వాలని. మనోడు ఇక్కడ అమలాపురం దొరికితే తెచ్చేసాడు. సో మనోడు అసలు ఎంత ప్రయత్నం చేసి ఉన్నట్టుగా పట్టుకొచ్చాడు. సో నేను అంటాను, అడిగాడు, ఏమయ్యా నువ్వు ఎలా పట్టుకురావాలంటే, నేను ప్రయత్నం చేశానండి, ఇది మొలకెత్తట్లేదు. సో మీరు మొలకెత్తేనే తెమ్మన్నారు కదా, మొలకెత్తలేదని అట్టుకొచ్చాను అన్నాడంట. చూసి నిజంగా నీలో ఉన్న యథార్థతను బట్టి నిన్ను బ్లెస్ చేస్తున్నాను అన్నాడంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెందిద్దామా? కూర్చోండి. నేను ఆశిస్తున్నాను మనల్ని కూడా దేవుడు దీవిస్తాడు. జెన్యూన్గా మీరు ఉండడానికి ఇష్టపడండి. తప్పకుండా దేవుడు ఏదో ఒక మేలు మీ కొరకు సిద్ధపరుస్తాడు. అది ఏదైనా జరుగుతుంది. యేసు నామములో అలాగూ జరుగునుగాక. బైబిల్లో యోవాషు అనండి ఒకసారి మీ నోటితో. ఎన్ని సంవత్సరాల రాజు అయ్యాడు ఆయన? 7 సంవత్సరాలు రాజు అయిపోయాడు. అంటే 7 సంవత్సరాలకి ఎవరికైనా మీలో జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారా? 7 ఇయర్స్. హలో సిస్టర్స్, 7 ఇయర్స్కి రాజు అయిపోయాడు. ఎందుకయ్యా అని ఆయన అడిగామనుకోండి, దేవుడు ఆయన గురించి చెప్తుంది ఏంటో తెలుసా? ఇతడు నాకు యథార్థవంతుడిగా కనబడ్డాడు. చూడండి అన్నమాట. దినవృత్తాంతాల 2వ పుస్తకం 24వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. ఎంత మేలు అది అసలు. 7 సంవత్సరాలకే రాజు అయిపోయాడండి. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీయు యోవాషు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తి. ఫస్ట్ వచనం. యోవాషు ఏలనారంభించినప్పుడు 7 సంవత్సరాలు ఈడు గలవాడే యెరూషలేములో 40 ఏండ్లు పరిపాలన చేశాను. 7 సంవత్సరాలకే సింహాసనం మీద కూర్చున్నాడు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడంట. తల్లులందరికీ నా ప్రగాఢ విశ్వాసం, మా పిల్లలు ఉద్యోగాలు చేయాలనుకున్న తల్లులు తండ్రులు ఒకసారి చెయ్యి పైకెత్తాలని నేను కోరుకుంటున్నాను. ఓహో, చాలామంది ఉన్నారు. పిల్లలు కూడా నేను ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి.
పిల్లల ముఖాలు నేను చూడాలనుకున్నా. ఓకే, చాలామంది దించండి. అయితే 7 సంవత్సరాలకే ఆయన రాజు అయిపోవటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఏమిటంటే అతనిలో యథార్థత. 7 సంవత్సరాలంటే మనకు తెలిసి 7 ఇయర్స్కి స్కూల్కి జాయిన్ చేసి రెండో క్లాస్లోకి వస్తాడు వాడు, అంతేనా? మేబీ 5th అంతే, 2nd క్లాస్ ఆర్ 3rd క్లాస్ అంతే. 7 సంవత్సరాల వయసులో సింహాసనం మీద కూర్చున్నాడంట. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడంట. మీ పిల్లలకి ఒక మంచి స్థితిని దేవుడు ఇస్తాడు, కానీ ఈరోజు పిల్లల్లో యథార్థత కనిపించట్లేదు కదండి. ఎక్కడికి వెళ్ళావరా అని అడుగుతాడు వాళ్ళ డాడీ. డాడీ నేనా? ఇక్కడికే డాడీ, ఇక్కడికే అంటాడు కానీ ఎక్కడికే చెప్పడు. అసలు వాళ్ళలో యథార్థత కనిపించడం లేదు. ఈరోజు దేవుని పిల్లల్లో ఒక సంపూర్ణ యథార్థత దేవుడు కలుగు చేయనుగాక. ఓకే, ఇక 2 విషయాలు ఉన్నాయి, త్వరగా రిఫరెన్స్లు ఇచ్చేసి ముగిచ్చేస్తాను. 4వ మాట, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వాక్యం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వాక్యం. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. యథార్థవంతులకి దేవుడు తోడుగా ఉంటాడంట. ఎంత చక్కని మాట! యథార్థవంతులకి ఆయన తోడుగా ఉంటాడంట కదా. మనకి దేవుడే తోడు ఉండాలి. మన పిల్లలు అక్కడక్కడ చదువు నిమిత్తమై చాలామంది అనేక స్థలాల్లో చదువుకుంటున్నారు, జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడి నుంచి జీవన ఆధారం కోసం విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అక్కడ లాంగ్వేజ్ వాళ్ళకి తెలియదు, అక్కడ మనుషుల పరిస్థితులు తెలియవు. కొత్తగా వెళ్ళిన వాళ్ళని చూస్తే చాలా గజిబిజి గందరగోళంగా ఉంటుంది. ఒకసారి అలాగే ఒక అన్న, నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నానన్న, ప్రార్థన చేయండి అని వెళ్ళాడు. ఆల్రెడీ 1 సంవత్సరం వెళ్ళి వచ్చాడు. తర్వాత మరలా వెళితే అక్కడ కొంచెం అంటే అక్కడ ఉన్న ఇల్లు అంతగా ఓనర్స్ అంతగా మంచిగా చూసుకోవట్లేదు, జాబ్ కూడా సరిగ్గా లేదు, చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. వాస్తవంగా ఆయన చాలా తట్టుకునే మనసే ఉంది. నాకు వీడియో కాల్ చేసి, అన్న నేను ఎవరిని ఏమన్నా కదా, తెలుసు కదా మీకు, మా ఇంట్లో మా అమ్మ నాన్న మా కుటుంబం తప్ప ఇంక వేరే వాళ్ళు ఊసి నాకు తెలియదు. పెళ్ళయింది, 2-3 పిల్లలు ఉన్నారు, కుటుంబం. జీవనాధారం కోసమే అక్కడికి వెళ్ళాడు. చూస్తే అక్కడ మంచి ఇల్లు దొరకలేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. నెల అయిపోయినా జీతం ఇవ్వలేదు. ఇంకా ఒకటే నాకు చెప్పాడు, అన్నయ్య నేను ఇంక ఉండలేను, వచ్చేసినట్లుగా ప్రార్థన చేయండి అన్నాడు. నేను అన్నాను, ఇన్ని అప్పులు చేసుకుని వెళ్ళావు కదా, టికెట్ కొనుక్కున్నావు, వీసా ఎంతో చాలా అమౌంట్ అయ్యింది కదా, వెళ్ళి 4 రోజులు కూడా అవ్వలేదు. ఓ పని చేయి, 1 సంవత్సరమైనా కష్టపడు, 2 సంవత్సరాలకి కదా వీసా, కనీసం 1 ఇయర్ అయినా నువ్వు ఓపిక తెచ్చుకుని ఉండు, దేవుడు నీకు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. యాకోబుతో చెప్పాడు కదా, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నేను మరలా ఈ దేశానికి రప్పిస్తానని చెప్పాడు కదా దేవుడు. 1 ఇయర్ వరకు ఎంత కష్టమైన భరించాలంటే అస్సలు ఉండలేకపోతున్నానన్నా. నేను ఎంత నమ్మకస్తున్నా మీరు చూశారు కదా, అసలు నా వల్ల కావట్లేదని నేను ఒకటే చెప్పాను. ఫస్ట్ అలాగే ఉంటుంది, అందరూ మంచోళ్ళు ఉండకపోవచ్చు, నువ్వు ఓర్చుకో, నీ సహనాన్ని చూసి వాళ్ళలో మార్పు వస్తుంది అని. 1 నెల 15 రోజులు గడిచింది. 4 రోజులకి ఇవ్వాల్సిన జీతం 15 రోజుల తర్వాత ఇచ్చారు. జీతం వచ్చింది. జీతం వచ్చిన తర్వాత, అన్న నేను టికెట్ తీసేసుకుంటున్నాను, వచ్చేస్తాను. వచ్చేయటం కాదు, కష్టపడు, మరలా ఇబ్బంది పడతాం, మళ్ళీ అప్పులు అయిపోతావు, వద్దు అని. సో 2వ నెల గడిచింది. ఇక 3వ నెలలో నేనే ఫోన్ చేయట్లేదని జస్ట్ ఆడియో మెసేజ్ పెట్టాను, అన్న ఎలా ఉన్నావు, మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆయన చూసుకుని వీడియో కాల్ చేశాడు. వచ్చేస్తావా అన్నాను. నేను రాను అన్నాడు. అదేంటి రాను, 2 సంవత్సరాలు పూర్తయితే కానీ రాను. ఎలా మరి ఇంత టార్చర్ మధ్యలో ఎలా చేయగలుగుతున్నావు నువ్వు అంటే, దేవుడు నిజంగా తోడుంటాడని మీరు చెప్తా ఉంటారు కదన్నా, ఇక్కడ నాకు ఆయన తోడుగా ఉన్నాడు అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా ఆయన నాకు తోడుగా ఉండటం నేను గమనించాను. వాళ్ళంతా టార్చర్ పెడతా ఉన్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంకో చదవ అనుకున్నాను. కొన్నిసార్లు మీరు కూడా చదువుకునే సమయాల్లో
నా వల్ల కాదండి, నేను చదవలేకపోతున్నానండి, నా వల్ల కాదండి, ఈ ఉద్యోగం నేను చేయలేకపోతున్నానండి, ఈ వ్యాపారం నేను చేయలేకపోతున్నానండి, ఈ పనులు నేను చేయలేకపోతున్నాను. కొన్నిసార్లు వదిలేయాలనిపిస్తుంది మనకి. కాదు, నీకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. నేనంటాను, ఎందులైనా కష్టం ఉంటుంది, కష్టం లేని పని ఏదీ లేదు. కొంతమంది ఏమనుకుంటారంటే సేవ అంటే ఎంత ఈజీయో అనుకుంటారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. కొంతమంది ఏమనుకుంటారంటే సేవ అంటే జాన్ వెస్లీని చూడు, చక్కగా తెల్ల బట్టలు వేసుకున్నాడు, తెల్ల కారు, మల్లె పువ్వులు, దేవుడికి స్తోత్రం అనుకుంటారు వాళ్ళు. సేవ అంటే తెల్ల బట్టలే కాదు, ఇందులో కూడా కష్టాలు ఉంటాయి. అందరూ పూలదండలు వేయరు, చెప్పుల దండలు కూడా వేస్తూ ఉంటారు. భరించాలి, తప్పదు. అందరూ అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు, అపార్థం ఎవరున్నా అందరినీ మోసుకుని వెళ్ళిపోవటమే మనం. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. యథార్థవంతులకి ఎప్పుడు ఆయన తోడుగా ఉంటాడు. యేసు నామములో నీకు తోడై నడిపించునుగాక. ఆసా రాజు ప్రజల యొక్క పరిస్థితి చూసినప్పుడు ఆ కల్లోళ్ళ మధ్యలో ఇంక ఎందుకు అనుకున్నాడు ఆయన, కానీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించడం మొదలుపెట్టాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? తన బ్రతికినంత కాలం దేశంలో యుద్ధాలే లేకుండా చేశాడు. దేవుడికి స్తోత్రం. ఆయన గురించి ఒక చక్కని మాట రాస్తుంది చూడండి. దినవృత్తాంతాల 2వ పుస్తకం 15వ అధ్యాయం 17వ వాక్యం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 15వ అధ్యాయం 17వ వాక్యం. ఆశా ఉన్నత స్థలములను ఇశ్రాయేలు నుండి తీసివేయలేదు, కానీ ఇతడు బ్రతికిన కాలము ఇతని హృదయం యథార్థంగా ఉన్నది. ఆశా ఏలుబడి యందు 35 సంవత్సరాల వరకు యుద్ధాలే జరగలేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నిజంగా బ్రతికినంత కాలం యథార్థంగా బ్రతికాడు ఆసారాజు. ఈరోజు మీ కుటుంబాల్లో ఎన్నో యుద్ధాలు, పోరాటాలు ఉండొచ్చు. నీ యథార్థమైన జీవితాన్ని చూసి మరలా నీ కుటుంబ పరిస్థితులు దేవుడు అనుకూలంగా మారుస్తాడు, సమస్యల నుంచి విముక్తినిస్తాడు. ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండి ప్రభు నిన్ను నడిపించునుగాక. రైట్, చివరి మాట, ఆఖరి మాట చెప్పి మీకోసం ప్రార్థన చేస్తాను. సామెతలు యోబు గ్రంథంలో చదువుదాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 20వ వాక్యం చూడండి ఒకసారి. ఆలోచించము, దేవుడు యథార్థవంతుల్ని త్రోసివేయడు. ఎంత చక్కని మాట! త్రోసివేయడు. యథార్థంగా ఉండేవాళ్ళని ఎప్పుడు దేవుడు త్రోసేయడంట. కొన్నిసార్లు అనేకులు త్రోసివేసే పరిస్థితులు మనకు వస్తాయి, కానీ నీ యథార్థతను బట్టి ఎప్పుడు దేవుడు నిన్ను త్రోసివేయడు. ఒక చోట వర్క్ చేస్తూ ఉంటాం, వాళ్ళకి నచ్చితే చేయించుకుంటారు, వర్క్ నచ్చలేదనుకోండి తీసేస్తారు పనిలోంచి. కొన్ని సందర్భాలు అలా ఉంటాయి. కానీ నువ్వు కానీ యథార్థంగా ఉంటే ఎప్పుడు నిన్ను దేవుడు త్రోసివేయడంట, మరలా చార తీసుకుంటాడు. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, బాగానే ఉన్నాడు ఇంట్లో, ఆస్తి మీదకి మనసు వెళ్ళింది, తండ్రి ఇచ్చేశాడు, పట్టుకుని వెళ్ళాడు. అంతా ఖర్చు పెట్టేసుకున్న తర్వాత, అంతా ఆర్పేసిన తర్వాత తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. వచ్చాడు అన్నప్పుడు వాస్తవంగా భౌతిక తండ్రి అయితే ఏం చేస్తాడంటే, రే గుమ్మం మీద అడుగు పెట్టావంటే, గుమ్మంలో అడుగు పెట్టావంటే మర్యాద దక్కదు, జాగ్రత్త, వెళ్ళు, ఏ ముఖం పెట్టుకుని వచ్చావురా, ఆస్తంతా పట్టుకుని వెళ్ళి ఆర్పేసావు, మరలా పట్టుకుని వెళ్దామని వచ్చావా అని భౌతిక తండ్రి అంటాడు. కానీ స్పిరిచువల్ ఫాదర్, హెవెన్లీ ఫాదర్ చార తీసుకునేవాడు, కానీ ఎప్పుడు త్రోసివేసేవాడు కాదు దేవుడు. అంత పోగొట్టేసిన మరలా అతను వచ్చినప్పుడు విందు చేశాడు, ఉంగరం పెట్టాడు, చెప్పులు, ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు. ఆయన నిజంగా తప్పిపోయిన కుమారుడిని మరలా తండ్రి ఇంటిలో చేర్చుకున్నాడు. చారదీసేవాడు మన దేవుడు. కొన్నిసార్లు మనుషులు మనల్ని గెట్ అవుట్, బయటికి వెళ్ళిపో అని త్రోసేయచ్చు, కానీ దేవుడు ఎప్పుడు నిన్ను త్రోసివేసేవాడు కాదు. యథార్థవంతుల్ని ఎప్పుడు ఆయన చార తీసుకుంటూ ఉంటాడు. అందుకే బైబిల్ ఇలా రాస్తుంది కదా,
ఆయన ఆకర్షిస్తే కానీ ఎవరు ఆయన దగ్గరికి రాలేరు. కనుక నీ ఆత్మీయ జీవితంలో ఒకేలా దేవుడు నీకు ఇచ్చిన కృపను పోగొట్టుకుని ఒకేళ దూరం అయిపోయినా మరలా నీలో ఉన్న పశ్చాత్తాపాన్ని ఆయన చూశాడు. ఆయన నిన్ను చేరదీసుకుంటాడు. ఎప్పుడు త్రోసివేసేవాడు కాదు. యేసు నామములో నీకు కృప అనుగ్రహించబడును గాక. యథార్థవంతుల కంటండి చీకట్లో కూడా వెలుగును దేవుడు పుట్టిస్తాడంట. యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయన ఖచ్చితంగా అంగీకరిస్తాడు. త్రోసివేసేవాడు కాదు. నువ్వు ప్రభు దృష్టిలో, ఆయన దృష్టిలో యథార్థత కోసమే ప్రయాసపడు. ఇలాంటి దీవెనలు దేవుడు నీకు ఇస్తాడు. అంతేగాని నీ ఒక్కరితోనే ఆగిపోతుందా దీవెన? యథార్థవంతులుగా ఉన్న వాళ్ళకి వాళ్ళతోనే ఆగిపోతుంది దీవెన అంటే కాదు. నీ వంశం కూడా దేవుడు దీవిస్తాడంట. చూడండి ఆ మాట 112వ కీర్తన 2వ వచనం చూడండి, ప్రార్థన చేసుకుందాం. 112వ కీర్తన 2వ వచనం చూస్తే, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశం వారు దీవింపబడుతుంది. యథార్థవంతుల వంశం కూడా దీవించబడుతుందండి. నీ వంశం కూడా ఆశీర్వదించబడుతుంది. నీతిమంతులు ఎలాగ దేవుడు దీవించాడో యథార్థవంతుల యొక్క వంశాన్ని కూడా ఆయన ఆశీర్వదించడం మొదలు పెడతాడు. నీ ఒక్కరితోనే ఆగిపోయేది కాదు. ఇప్పుడు అందరూ చేసే పనులు ఏమిటంటే జనరేషన్ గురించే కదా, నా పిల్లల గురించే కదా అని ఆలోచిస్తున్నారు కదా. నీలో ఉన్న యథార్థత ప్రభు చూసి నీ వంశాన్ని కూడా దీవించడం మొదలు పెడతాడు ఆయన. ఇలాంటి ఆశీర్వాదం, ఇలాంటి దీవెనలు నా ప్రభు మీలో ఒక్కొక్కరికి దయచేయునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభు చెప్పాడు, యథార్థవంతులు యందు నేను ఇష్టపడుతున్నాను. వాళ్ళంటే నాకు ఇష్టమని ప్రభు మాట్లాడుతున్నాడు. మరి ఎవరు ప్రభు దృష్టిలో యథార్థవంతులు అంటే ఏబిసి అని 3 మాటలు చెప్పాను. ఏ, చెడుతనాన్ని విడిచిపెట్టేవారు. బి, ముఖ దర్శనం చేసేవాళ్ళు. దయ చూపించేవాళ్ళు. వీళ్ళు యథార్థవంతులు. మరి యథార్థంగా ప్రవర్తించుచున్న వాళ్ళకి దేవుడు ఎలాంటి దీవెనలు దేవుడు దాచిపెట్టాడు అంటే ఒక 5 రకాల ఆశీర్వాదాల గురించి మీకు ప్రభు చెప్పాడు. ఒకటి, బలపరుస్తూనే ఉంటాడు. మనం హెల్త్ బాగుంటేనే ఏదైనా చేయగలుగుతాం. అందుకని ఖచ్చితంగా దేవుడు మనల్ని బలపరచాడు. 2, వర్ధిల్లా చేస్తాడు. 3, మేలు చేస్తాడు. 4వది, తోడుగా ఉంటాడు. 5వదిగా, త్రోసివేయడు. ఇలాంటి దీవెనలు మీ కుటుంబానికి, మీ ఇంటి వారందరికీ నా ప్రభు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు యేసు నామములో మన వినికిడిలో దేవుడు దీవెనగా మార్చునుగాక. మనలందరినీ యథార్థవంతులుగా మార్చి ఆయనకి ఇష్టలుగా బ్రతికే కృప దేవుడు దయచేయునుగాక. ఓకే, అందరూ